నమస్తే గురూజీ. నమస్తే. ఈరోజు చాలా మంది ఫేస్ చేస్తున్నారు, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫేస్ చేస్తున్న ఫెయిల్యూర్ సిండ్రోమ్. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి తెలుసుకుంటేనే ఇక్కడ నుంచి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. సో మీరు నాకు క్లారిటీ ఇవ్వండి, అసలు ఏంటి ఫెయిల్యూర్ సిండ్రోమ్, ఎన్ని రకాలు ఉంటుంది, దీని నుంచి బయటపడటం ఎలా? ఫస్ట్ ఒక స్టోరీతో స్టార్ట్ చేయండి. ఫెయిల్యూర్ సిండ్రోమ్ అంటే స్టోరీ కాకుండా ఒక యథార్థ సంఘటన చెప్తాను. మీకు క్రికెట్ గురించి తెలుసు లేదో నాకు తెలియదు, కానీ క్రికెట్లో ఇండియా వెస్టిండీస్ వచ్చినా లేకపోతే ఆస్ట్రేలియా వచ్చినా ఉడికిపోతూ ఉండేది ఇండియాలోనే. అలాంటిది మొన్న మనోళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి గెలిచారు కదా, న్యూజిలాండ్లో గెలిచారు, వెస్టిండీస్ని అయితే చితకబాదేశారు. మరి అంతవరకు మొన్నటి వరకు ఎందుకు వాళ్ళు భయపడేవారంటే దాన్నే ఫెయిల్యూర్ సిండ్రోమ్ అంటారు. అంటే ఆ రణరంగానికి వెళ్ళక ముందే వాళ్ళు ఓడిపోయారు అనమాట. దీన్ని ఫెయిల్యూర్ సిండ్రోమ్ అంటారండి. మాకు చార్టెడ్ అకౌంటెన్సీ చదివేటప్పుడు యశస్వి అనే కుర్రుడు ఉండేవాడు. ఇప్పుడు లేడు పాపం, చనిపోయాడు. దట్ యశస్వి ఎస్టాబ్లిష్డ్ ఐసిఎఫ్ఐ, సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ ఇండియా అంత వరల్డ్. ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది యశస్వి, నా ఫ్రెండ్. అతను క్లాస్కి ఇంటర్మీడియట్కి కానీ బీకామ్కి కానీ లేకపోతే హీఈస్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ చార్టెడ్ సెక్రటరీ, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ ఆల్సో. అతను క్లాస్కి ఎగ్జామినేషన్కి వస్తుంటే మేమందరం వదిలేసుకునేవాళ్ళం. ఏంటి ర్యాంక్స్ మాకు రావు, అతనే ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా అతనే ఫస్ట్ ర్యాంక్. అలాంటిది ఒక్కసారి అతనికి రాలేదు ర్యాంకు. అప్పుడు మాకు అర్థమైంది హీ ఆల్సో కెన్ బి బీటెన్ అని చెప్పి. అలాగే మీకు రాగర్ ఫెడరర్ తెలుసో లేదు, టెన్నిస్లో మొన్నటి వరకు అతను టెన్నిస్ కోర్టులో దిగితే ఇంకెవరు అతను గెలిచేవాళ్ళు కాదు. టైగర్ వుడ్స్ అంటే గోల్ఫ్లో నెంబర్ 1, అతను కూడా గెలిచేశారు. సో ఒక్కసారి మనం విజయం తాలూకు చెవి చూస్తే ఈ ఫెయిల్యూర్ పోతుందండి. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఛాలెంజ్ సినిమా చూసి ఉంటారు మీరు. ఛాలెంజ్ సినిమాలో ఇందువదన కొందరాదన అనే పాట ఉంది. తాడేపల్లిగూడెం దగ్గర విజయబాపినేడు గారనే ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన చనిపోయారు మొన్నే. ఆయన సినిమా హాల్ ఓపెన్ చేసినప్పుడు నేను చిరంజీవి మేము అందరం వెళ్ళాం. అది ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడటం. 2 డైలాగులు చెప్పాలి. ఏంటంటే ఈరోజు మీరు సినిమాయే కాదు, చిరంజీవి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఇందువదన కొందరదన పాట ఒకటి వేసి 3 నిమిషాలు, ఆ తర్వాత మామూలు రెగ్యులర్గా సినిమా చూసి ఆ పాట చూసేసి మేము వెళ్ళిపోతాం అని ఈ మాటలు చెప్పడానికి చెమటలు పట్టేసేసి వణికిపోయి ఇదైపోయాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫెయిల్యూర్ సిండ్రోమ్. ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాం కదా, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి ఆ ఫెయిల్యూర్ సిండ్రోమ్ పోవటం అనేది.